తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గాను తాను ఆదిలాబాద్ జిల్లా నుండి చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రను విజయవంతం చేయడంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కృషి మరువలేనిదని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం నాడు మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం రెబ్బనపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమ రంగాల్లో అభివృద్ధి కోసం ఇందిరమ్మ ప్రజాపాలనలో అహర్నిశలు కృషి చేస్తున్నామని అన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో పాఠశాల, కళాశాల, ఆసుపత్రుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మహిళా సాధికారత కోసం వడ్డీ లేని రుణాలు అందిస్తామని చెప్పారు. గడిచిన 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని, ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని అన్నారు. ఈ సభలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజ నరసింహ, శ్రీధర్ బాబులు పాల్గొని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు విన్నపం మేరకు మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధికి సంపూర్ణంగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. నిర్వహిస్తే పెద్ద మున్సిపాలిటీ, పెద్ద గ్రామ పంచాయత్, పెద్ద నగరము, జల సమీకరణ చాలా ఈజీ అవుతుంది, సులభం అవుతుంది. 20,000 అంటే మనం 30,000 చెప్పుకోవచ్చు, 30,000 అంటే 50,000 చెప్పుకోవచ్చు. కానీ ఆ సభ మాత్రం విజయవంతం అవుతుంది. ఆ రకంగా సభల నిర్వహణ చూశాను. కానీ ఈ కొండ ప్రాంతం ఏంది, 20-30 కిలోమీటర్ల దూరం ఏంది, 1,00,000 జనం రావడం ఏంది అంటే ఇది నాయకుడి పైన ప్రజలకున్న విశ్వాసం. మంచిర్యాల హాస్పిటల్ అంటే దాని డిజైన్ అన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో బ్రాండ్ గా తయారైంది. ప్రతి ఒక్క ఈజీహెచ్ఏ కానీ, ఏరియా హాస్పిటలే కానీ, సిఎస్సిఏ కానీ ప్రభుత్వానికి ఒక ప్రత్యేకత ఉండాలి, బ్రాండ్గా ఉండాలి. ఈరోజు ఏ ఆసుపత్రి ఏ ప్రాంతంలో ఏ రకంగా బ్రాండ్ ఉండాలనే దానికి ఉదాహరణ మంచిర్యాలలో ఇప్పుడు నిర్మించిన హాస్పిటల్. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ చరిత్ర, దేశానికి రాష్ట్రంలో అనేక మంది గొప్ప నాయకులు. తిరిగి మొదలు పెడతాం, ఈ ప్రాంత ప్రజలకు ఆ నీళ్లు అందించేటువంటి కార్యక్రమాన్ని చేపడతామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉంటాం. ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండటానికి వీల్లేదు. ఏ పేద బిడ్డ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో దొరికేటువంటి విద్యకి దూరంగా ఉండటానికి వీల్లేదు. ఏ మహిళ కూడా ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతూ అవమానాలు పడటానికి వీల్లేదు. ఏ రైతు కూడా తనకు పెట్టుబడి లేదని బాధపడటానికి వీల్లేదు. చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థికి ఏదో రకమైనటువంటి ఉద్యోగమో లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా రాజీవ్ యువ వికాసం ద్వారా జరిగేటువంటి కార్యక్రమాన్ని అందించాలి అన్నటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ROFR పట్టాలు, పోడు భూముల పేరు మీద ఇచ్చినటువంటి పట్టాల్లో వ్యవసాయం చేసుకుంటా ఉంటే కరెంటు లైన్ లేకనో లేకపోతే పంట పండించుకుంటే పడుతున్నటువంటి ఇబ్బందులు మనం గతంలో చూసాం. అటువంటి పరిస్థితి లేకుండా ఉండటం కోసం ఈనాటి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఒక ఆలోచన చేసి ఇందిరా సవర గిరి జల వికాసం 6,70,000 ఎకరాలు మనం పట్టాలు ఇచ్చాం. ఆ ఇచ్చినటువంటి పట్టా భూములన్నిటికీ కూడా ఇందిరా సవర గిరి జల వికాసంతో సోలార్ పంప్ సెట్లు, స్ప్రింక్లర్స్, డ్రిప్ ఇరిగేషన్, ప్లాంటేషన్, ఆవకాడో, పామాయిల్, బ్యాంబూ లాంటి ప్లాంటేషన్ తో పెద్ద ఎత్తున ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నామని చెప్పి మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తూ, ఈ ప్రభుత్వం మనది, ప్రజా ప్రభుత్వం. ప్రజల కోసమే ప్రతి రూపాయిని పోగేస్తున్నాం. పోగేసిన ప్రతి రూపాయిని ప్రజల కోసమే ఖర్చు పెడతాం, ప్రజా సంక్షేమం కోసమే ఆలోచన చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేయటమే కాకుండా దాన్ని ప్రేమిస్తా ఉన్నాం కూడా.
వారు నిండు నూరేళ్లు ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలని, మీ ద్వారా అనేక దశాబ్దాలుగా వెనుకబడి ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి చెందాలని, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు ఏప్రిల్ 14, 2023 నాడు జరిగినటువంటి భారీ బహిరంగ సభలో కూడా మీరు ఆ రోజు చెప్పారు. దశాబ్దాలుగా వెనుకబడి ఉన్నటువంటి మా ప్రాంతం తప్పనిసరిగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వస్తుంది, వచ్చిన తర్వాత మా ప్రాంత అభివృద్ధి కోసం అడిగిందంతా నేను చేయాలి అని మీరు అడిగినటువంటి మాటలు ఇప్పటికి కూడా మా అందరికి గుర్తున్నాయి. తప్పనిసరిగా మీరు అడిగినటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని తప్పనిసరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా నేను ఆ 75,000 కోట్ల రూపాయలకు ఆనాడు అంటే 2 జూన్ 2014 కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటికి సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. కానీ గడచిన 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన పుణ్యం అని చెప్పి 75,000 కోట్ల పోయి 8 లక్షల కోట్ల పైన, అంటే ఆనాడు సంవత్సరానికి 6,000 కోట్ల వడ్డీ కడతా ఉంటే ఈనాడు నెలకు 6,000, అంటే నా కరెక్ట్ అన్నారు బట్టి గారు, నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంది. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఈనాడు ఇందిరమ్మ పాలనలో గడిచిన 1.5 సంవత్సర కాలంలో 1,20,000 కోట్ల పైచిలకు వడ్డీలు కట్టడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున తెలుస్తుంటే మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు, సోలార్ పవర్ ప్లాంట్, అట్లాగే ఇంజనీరింగ్ పంచాయతీ రోడ్స్ కావచ్చు, ఇండస్ట్రియల్ పార్కులు చాలా ఈనాడు పునాదిరాళ్ళు, అట్లాగే ప్రారంభోత్సవ కార్యక్రమం చాలా చేసుకోవడం జరిగింది. ఇది ప్రారంభం మాత్రమే. కేవలం ఈ ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేవలం 1.5 సంవత్సర కాలం ఇది. ఇంకా 3.5 సంవత్సరాలతో పాటుగా వచ్చే 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉండబోతా ఉంది. దానికి సాక్ష్యం మీరే. అంటే పెద్ద ఎత్తున మీరందరూ వచ్చినట్టే మీరే మీకు సాక్ష్యం. ఎందుకంటే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రులు ఇక్కడే ఉన్నారు. మీ అందరి చేసిన తర్వాత భావి తరాలకు సంబంధించి ఒక పునాది వేయడానికి మార్పు తీసుకొచ్చే కార్యాచరణ ఒక పరంగా తీసుకెళ్తా ఉన్నాం. ఉద్యోగాలు సృష్టించాలి, పెట్టుబడులు రావాలి రాష్ట్రానికి. తద్వారా ఈరోజు చదువుతా ఉన్న విద్యార్థులకు ఉపాధి కల్పించాలి. ఆ మా మహిళా సోదరిమణులకి మరి వారికి కావాల్సిన ప్రోత్సాహకాలు ఇచ్చి కోటీశ్వర్లు చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్న తరుణంలో మీ అందరి ఆశీర్వాదం కోరుతూ ఈరోజు మంచిర్యాల ప్రాంతం మా ప్రాంతానికి అతి చేరువలో ఉన్న ప్రాంతం. ఈ ప్రాంత వాసులు మరి మా ప్రాంతానికి సంబంధించిన అనేక మందితో సత్సంబంధాలు, అనుబంధాలు ఉన్నాయి. మీ ప్రాంతంలో కావాల్సిన అభివృద్ధి విషయంలో తప్పకుండా మేము కూడా పాల్పంచుకొని ప్రేమ్ సాగర్ రావు గారు ఏ అభివృద్ధి, ఏ సంక్షేమం కోరినా మా డిపార్ట్మెంట్ నుంచి కానీ ప్రభుత్వ పరంగా కానీ మేము పూర్తి స్థాయిలో వారికి ముందండి నడిపించి వారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తామని మనవి చేస్తూ యావత్ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, మా అక్కలకి, చెల్లెలకి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. సంబంధించిన యువతి యువకులకు మరి ఉపాధి అవకాశం కల్పించాలి. ఈ ప్రాంతానికి సంబంధించిన మా చదువుకున్న పిల్లలకి ఏదో విధంగా మీరు మీ పరిశ్రమ శాఖకు సంబంధించి మేలు చేయాలని మరియు వారి సంకల్పంతోనే ఈరోజు పరిశ్రమకు సంబంధించిన ఒక పెద్ద ఎత్తున పార్కును ఏర్పాటు చేస్తా ఉన్నాం 30 కోట్ల రూపాయలతో. వారు ఆగలే అక్కడ, సరే నేను చేస్తాను ప్రేమ్ సాగర్ రావు గారు అని చెప్తే ఆగకుండా కింది నుంచి పై స్థాయి అధికారులతో మాట్లాడి, ఇటు కలెక్టర్లతో మాట్లాడి, మా పరిశ్రమ శాఖకు సంబంధించిన సెక్రటరీ గారితో మాట్లాడి, వివిధ అధికారులతో అందరితో మాట్లాడి మరి 30 కోట్ల రూపాయలను వారు ఈరోజు ప్రత్యేకంగా శాంక్షన్ చేయించుకొని ఈ మీటింగ్ తర్వాత పరిశ్రమలు ఏర్పాటు కావాలి. తద్వారా
యువతి యువకులకు చదువుకున్న వారికి ఉపాధి కల్పించాలనే ఓ సంకల్ప బలంతో మరి మనం అందరం కూడా పోతా ఉన్నాం. గూడెం సత్యనారాయణ స్వామి ఆశీర్వాదంతో మనం ఈరోజు ఏర్పాటు చేస్తా ఉన్న ఈ పరిశ్రమ పార్కు పరిశ్రమలు ఏర్పాటు కావాలి. దానివల్ల అనేక మంది చదువుతా ఉన్న విద్యార్థులకు ఉపాధి కలిగియాలి. ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తూ ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడానికి నేను కానీ పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు కానీ పెద్దలు కృష్ణారావు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అని మీ అందరికీ మనవి చేస్తాం. ఈ దేశానికి ఒక ఛాలెంజ్ విషయం మంత్రాలయ దేశం కంట్రీలో నెంబర్ వన్ అది. ఇట్స్ కంప్లీషన్ ఇన్ 1 or 2 days. ఇట్స్ ఎ బిగ్ థింగ్ అండ్ బిగ్ ఛాలెంజ్ ఆల్సో. బికాస్ పీపుల్ కూడా ఒప్పుకున్నారు. నేను కూడా మీ దగ్గర వచ్చి ట్రైనింగ్ చేసుకోవాలని. ఈ రెండింటి మధ్యలో ప్రయాణం, ఈ ప్రయాణానికి సంబంధించిన చదువు, దానికి సహకరిస్తున్న ఆర్థిక శాఖ మంత్రి గారికి మిగతా మంత్రులందరికీ ఆ చదువుకు సంబంధించిన అన్ని రకాలు సహకరిస్తున్నారు. ఆ చదువు మనం చేయగలిగితే వాళ్ళు చదువుకున్న తర్వాత ఉద్యోగాలకు సంబంధించిన మటుకు పెద్దలు శ్రీరావు గారికి ఆ కార్యక్రమం కూడా చేస్తే, ఈ రైతులకు సంబంధించిన మిగతా కార్యక్రమాలు చేస్తే నా జన్మ పూర్తి ధన్యం సైకిల్ అయిపోద్ది. కాబట్టి ఈ అవకాశం మంత్రాల ప్రజలు నాకు ఇచ్చిన దాన్ని పూర్తి చేస్తే ఒక రకంగా నా రుణం తీర్చుకున్నాను. రుణమే తీరేది కాదు. ఇది ఏ రకంగా రుణం తీరేది కాదు. రుణం తీరే కాదు. మీరు చెప్తానంటే జననీ జన్మ ఊహిస్తా సర్వగాదు గరీష్ అంటే అందరూ ఏమంటారు సినిమా పాట కాదు. ఇది వాస్తవానికి రామాయణం రాముడు దశరథుని మీద గెలిచిన తర్వాత లక్ష్మణుడు ఉండి ఏమంటాడంటే, అన్న ఈ స్వర్ణలంక మంచిగా ఉన్నది, మనం ఇక్కడనే ఉందాం అని చెప్పంటే రాముడు ఏమంటాడంటే, లక్ష్మణ కాదు, అది స్వర్ణలంక మంచిగానే ఉండొచ్చు కానీ జనని జనభూమి ఇష్టా స్వర్గదర్శి అంటాడు. ఏదైతే అయోధ్య ఉందో అది మన జన్మభూమి. మన తల్లిదండ్రులు అయోధ్యలో ఉన్నారు. వాళ్ళ పాదాల చెంత పండుకోవడం కానీ జన్మభూమిల సేవ చేయడం కానీ అదే మన జనని, అదే మన జన్మభూమి. దాంట్లో ఉన్న తృప్తి సంతృప్తి ఇంకెన్నో లేదు. కాబట్టి ఆ రకంగా వచ్చిన సాంప్రదాయం అది. దానికి ఇవాళ బీజేపీ వాళ్ళు వచ్చి ఇంకేదో చెప్తాను. ఇది వాస్తవానికి అప్పుడు పుట్టింది. 5000 సంవత్సరాల కింద జరిగిన చరిత్ర ఇది. వీళ్ళు 1921 ఆర్ఎస్సీ పార్టీ పెట్టి రాముడు మా కుటుంబమే, లేకపోతే ఇంకా దేవుడు మా కుటుంబం అని చెప్తాను. ఇది వాస్తవం. బీజేపీ వాళ్ళకు ఇవన్నీ తెలివే అనుకుంటా. తప్పకుండా వాళ్ళు తెలుసుకున్న ఇంకేదో పెడతారు మళ్ళీ సోషల్ మీడియాలో. తప్పకుండా వాటికి అన్నిటికీ సమాధానం ఇచ్చే శక్తి మాకు చెప్తాం. ఇక మిగిలింది పెద్దలు బట్టి విక్రమార్కతో ఇంతకుముందు చెప్పిన లిఫ్ట్ల గురించి, సోలార్ చెప్పిన. దాంతోపాటు అయ్యా మీరు పవర్ శాఖ మాత్రమే కూడా మాకు కొంచెం ఆశలు ఎక్కువ ఉన్నాయి. లక్షపేట ఒక 220 kV ఇస్తే, మంచిర్యాల 400 kV ఇస్తే వచ్చే 40 సంవత్సరాల మీ కరెంటు దొరికింది రాము. ఈ కరెంటు మాకు అవసరం లేదు, మాకు సరిపోతుంది. అదేవిధంగా మంచినీళ్ళు గింజలు అవన్నీ చేసుకున్న వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇట్లా మీరు అందరూ సహకరిస్తే మంచిర్యాలనే మోడల్ కాన్స్టిట్యూన్సీగా చేసి మీరందరూ కాపీ పేస్ట్ లెక్క చేసుకుని పరిస్థితి నేను కలిగిన తర్వాత నేను చేసి పెట్టిన తర్వాత మీ సంవత్సరాన్ని మీ కాన్స్టిట్యూన్సీ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు.